అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, గ్రూప్ 2కి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. ఈ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దామండి. డిస్కస్ చేసే ముందు మన ఛానల్‌ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. నాకు మరింత సపోర్టివ్‌గా ఉంటుంది. సో మిత్రులారా, దీన్ని డిస్కస్ చేసే ముందు మీకు విషయం చెప్పాలండి. ఇదివరకే మనం దీనిపైన ఒక వీడియో కూడా చేసామండి. ఏవైతే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే రాబోతుందో దానికి సంబంధించి అయితే అంటే ఏవైతే 19 నోటిఫికేషన్కి సంబంధించి కామన్ సిలబస్ ఉందో జిఎస్ పేపర్ 1కి సంబంధించి వాటిని అయితే మనం ఒక టెస్ట్ సిరీస్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇదివరకు ఈ టెస్ట్ సిరీస్ని మనం 25న ఆల్రెడీ ఒక టెస్ట్ని అయితే కండక్ట్ చేసేస్తామండి. ఇలానే మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్కి సంబంధించి మనం 20 టెస్టులను అయితే కండక్ట్ చేయబోతున్నామండి ఈ యొక్క పార్ట్ 1కి సంబంధించి. ఈ సిలబస్ అనేది అన్నిటికీ కామన్ అండి. అన్నిటికీ కామన్ కాబట్టి 20 టెస్టులను అయితే మనం ఫస్ట్ 20 మందికి రూ. 250కి అందించడం జరుగుతుందండి. ఇంకెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మన వైబీఆర్ అకాడమీ యాప్లో రిజిస్టర్ అయ్యి ఈ యొక్క టెస్టులను అయితే రాయండి మిత్రులారా. ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందే మనం మీ యొక్క టెస్టులను ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధించగలమండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక మీకు ఎగ్జామ్ రాయడానికి సమయం ఉండదు. గతసారి 1 మంత్లోనే ప్రిపేర్ చేయించా. మీ అందరికీ తెలుసు 40 మందికి పైగా ఈ యొక్క టెస్ట్లో విజయం సాధించడం జరిగిందండి. ఉద్యోగాలు కూడా పొందారు. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోతామండి. ఏంటి కంటెంట్ ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒక ఆర్టికల్ అయితే వచ్చిందండి. ఆర్టికల్ ఏంటంటే గ్రూప్ 2 ఫలితాల కోసం అభ్యర్థుల నిరీక్షణ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. ఏంటి చూద్దాం. గ్రూప్ 2 ప్రధాన పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. గత నెల 23న పరీక్ష నిర్వహించారు. సాధారణంగా పరీక్ష జరిగాక 2 లేదా 3 వారాల్లోనే ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. నెల దాటినప్పటికీ ప్రకటించలేదు. నోటిఫికేషన్లో రాస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసిన తీరుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత వచ్చాక ఫలితాలను వెల్లడించాలని ఏబిపిఎస్సి భావిస్తుందని చెప్పి ఈరోజైతే మనకైతే ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత వచ్చాక ఫలితాలను వెల్లడించాలని ఏబిపిఎస్సి భావిస్తుందని చెప్పి ఇక్కడైతే రాయడం జరిగిందండి. ఇదంతా మొత్తం ఈ యొక్క రాస్టర్ పాయింట్స్ ఫిక్సేషన్ మొత్తం అంతా దీనిపై స్పష్టత వచ్చాకనే రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఇక్కడైతే క్లియర్ కట్గా ఈరోజు ఈనాడు పేపర్లో రాయడం జరిగిందండి. మిత్రులారా, మీకు ఆల్రెడీ ముందే చెప్పానండి. దీనిపైన మీరు ఎక్కువ సమయం ఆలోచించకుండా ఏదైతే తదితర నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో, ఏవైతే అప్లై చేశారో వాటిపైన బాగా ఫోకస్ చేయండి మిత్రులారా. ఇది రావాల్సింది ఎలాగో వస్తుంది. ఏం జరగాలో జరుగుతుంది. దీని కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు డిసిజన్ తీసుకుంటుంది కాబట్టి మీరు దీనిపైన ఎక్కువగా ఆలోచించకుండా నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి. టైం వృధా చేసుకోకండి. ఆ రోజు లైవ్లో కూడా అదే చెప్పానండి. చాలామంది అభ్యర్థులు ఇప్పుడు కూడా దీనిపైన ఆలోచిస్తూ అలా ఉండిపోతున్నారండి. అలా ఉండడం వల్ల మీకు సమయం అనేది చాలా వృధా అయిపోతుంది. దయచేసి నా మాటల్ని మీరు అబ్జర్వ్ చేసి మీరు నెక్స్ట్ ఎగ్జామ్లకి ప్రిపేర్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా మీకు తెలియపరుస్తానండి. మిత్రులారా, దయచేసి నా మాట విని మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఒక ఉద్యోగం మన చేతిలో ఉంటే మనం రేపు పొద్దున్న ఏదైనా చేయొచ్చు కాబట్టి మీరు దయచేసి సమయం వృధా చేసుకోవద్దండి. మరీ ఎందుకు చెప్తున్నా అంటే వెళ్ళిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి మన అభ్యర్థులు విజయవంతంగా సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పి మేము ఎప్పుడూ కోరుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పని చేయండి మిత్రులారా. అలానే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే మనం అంత ఎక్కువగా చదవగలం. అంటే అవసరమైన వరకు ఉపయోగించండి. సపోజ్ ఒక టెస్ట్ సిరీస్ రాయడం కానీ, లేకపోతే ఏమైనా టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్లు డౌన్లోడ్ చేయడం కానీ, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో బిట్స్ రాయడం కానీ, లేకపోతే వాట్సాప్ ఛానల్స్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, కరెంట్ అఫైర్స్ చూడడం కానీ, ఇటువంటివి చూడండి. యూట్యూబ్లో గట్రా అలా షార్ట్స్ చూడడం కానీ ఇలాంటివి ఏమీ చేయకండి. దానివల్ల చాలా సమయం మీకు తెలియకుండానే వృధా అవుతుంది మిత్రులారా. ఇది అండి ఈరోజు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ముందుగానే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.